కూర్చునే దానికి కూడా సీట్ లేక 2.5 hours బస్ లో నిల్చొనే జర్నీ చేశాను. ఆయన పిలవాలే కానీ 2 hours 2 days అని ఇలాగే నిల్చొనే జర్నీ చేస్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం అట్ ద సేమ్ టైం వెంకీ డాడీ దర్శనం కూడా ఒకటేసారి చేసేసుకుందాం అని చెప్పి తిరుమలకైతే వచ్చేసాను. ఇంకా సేపట్లో వెంకటేశ్వర స్వామి చూసేపోతున్నా అని చెప్పి ఆనందంలో ఏం చేస్తున్నాను నాకే తెలియకుండా గోవిందనామాలు అయితే గట్టిగా పలకడం స్టార్ట్ చేసేసాను. మాతో పాటు మా పక్క కారులో అన్న కూడా కోరస్ అందుకున్నాడు. వెయిట్ మీకు అస్సలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. నేనైతే నెల్లూరు నుంచి డైరెక్ట్ దీపు బ్రో వాళ్ళ ఇంటికి వచ్చేసి దీపు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అయితే దర్శనానికి వెళ్ళిపోయాను. నేనైతే ఎవ్రీ ఇయర్ మినిమం 4 to 5 times పక్కా తిరుమలకి వచ్చి వెళ్తాను. కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఎక్కువ సార్లు వచ్చాను. ఇయర్ అయితే ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు అయితే కుదిరింది. ఇప్పటికి ఎన్నిసార్లు తిరుమలకి వచ్చిన ప్రతిసారి నాకు తిరుమల కొత్తగానే కనిపిస్తుంది. ఇలా పోయి అలా దర్శనం చేసుకొచ్చేసాం, ఈజీగా అయిపోయింది. అండ్ అలాగే స్వామి ముందర కూడా మమ్మల్ని కొంచెంసేపు ఆపేశారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామిని అయితే గట్టిగా కోరేసుకున్నాను. ఇయర్ మొత్తం నా సబ్స్క్రైబర్స్ కి మాకు అంతా మంచిగా జరగాలి. వెళ్ళిపోతావా గోవిందా, లైక్ కొట్టి వెళ్ళు గోవిందా, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళు గోవిందా, ఉంటావా.